అన్ని కూడా ఇస్తూనే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఇచ్చేది 4000 లాస్ట్ స్లాబ్, అది అందరికీ ఇచ్చేది 4000, ఇంకోటి 6000, ఇంకోటి 10,000, ఇంకోటి 15,000. తెలంగాణలో మనకంటే ధనికమైన రాష్ట్రం. నేనే అక్కడ హైదరాబాద్ అన్ని డెవలప్ చేశాం. అక్కడ పింఛన్ ఇప్పుడు ఎక్కువగా అందరికంటే మళ్ళా వాళ్లే ఎక్కువ. మన తర్వాత 2016 రూపాయలు ఇస్తారు నెలకు. తమిళనాడు 1000 రూపాయలే, కేరళలో 1600, కర్ణాటక బెంగళూరు ఉంది 600, ఉత్తరప్రదేశ్ ఒరిస్సాలో 500. ఇప్పుడు నేను అడుగుతున్న సంక్షేమం ఇవ్వలేదనే వాళ్ళకి నేను ఇచ్చేది కళ్ళుంటే చూడాలి, మనసుంటే ఆలోచించాలని అలాంటి వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వచ్చి ఏమి ఇచ్చాడంటే ఏమి ఇచ్చానో ధైర్యంగా చెప్పి మీరు వాళ్ళని నిలదీస్తే రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన ఫలితాలు మీకు వస్తాయి. అదే నాకు కొండంత బలం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవే మీ ఆశీస్సులు నాకు. ఇంకో పక్కన మీరు ఒక్కసారి ఆలోచించినప్పుడు ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా 28 రకాల పింఛన్లు మనం ఇస్తున్నాం. ఈరోజు పింఛన్లే కాదు, నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, అన్నా క్యాంటీన్లు మళ్ళా పెడతానని అన్నా క్యాంటీన్లు పెట్టి దగ్గర 200 క్యాంటీన్లో పేదవాళ్లకు భోజనం పెడుతున్నాం. రాబోయే రోజుల్లో చినగంజ మండలంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ వస్తుంది. మీరు పోతే అక్కడ భోంచేసి ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తారు. ఏదైనా పనికి పోయినప్పుడు ఇలాంటివన్నీ ఏర్పాట్లు చేస్తాం. ఇదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అమరావతి రాజధాని, అక్కడ మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అభివృద్ధి అయితే ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అవకాశాలు వస్తాయి. మళ్ళీ అమరావతిని గాడిన పెట్టాం, చురుగ్గా పనులు అవుతున్నాయి. 3-4 సంవత్సరాల్లో మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన పోలవరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక జీవనాడి. నీళ్లు కావాలి. గోదావరిలో నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. ఇప్పుడు చినగంజాం ఉంది, పక్కన సముద్రం, ఇక్కడ నీళ్లు లేవు. బోర్లు వేసుకుంటే తప్ప నీళ్లు లేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు నదులు అనుసంధానం చేయాలని పోలవరాన్ని మళ్ళీ ఘాట్లో పెట్టాం. పనులు అవుతున్నాయి. 2027కి పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతాం. దీనివల్ల అనేక లాభాలు వస్తాయి. వ్యవసాయం సుజావుగా జరుగుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని పోరాడాం, ప్రాణ త్యాగాలు చేశారు. అలాంటి దాన్ని దివాలా దీపించారు. దివాలా దీపిస్తే ప్రైవేటైజ్ చేస్తామంటే ఇది కరెక్ట్ కాదని అడిగాను. కేంద్రంలో ఉండే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పనిచేశాం. దీనివల్ల వచ్చిన వెంటనే దగ్గర 11,000 కోట్ల రూపాయలు అదనంగా డబ్బులు ఇచ్చారు. నేను కూడా ముందుకు వచ్చాను. అవసరమైతే నా ప్రజల కోసం ప్రతి నెల 100 కోట్ల రూపాయలు చొప్పున 2 సంవత్సరాలు కరెంటు ఛార్జీకి దాన్ని ఈక్విటీ కింద కన్వర్ట్ చేసుకొని నేను ఉచితంగా ఇస్తానని నేను ముందుకు వచ్చాను. నీళ్లు, కరెంటు ఉచితంగా ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తే 10వ నెల విశాఖపట్నం స్టీల్ కూడా ఘాట్లో పడింది. అంటే పరిపాలన ఎప్పుడు కూడా సమర్థవంతంగా చేస్తే ఏదైనా దాన్ని బాగు చేసే అవకాశాలు వస్తాయి. విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చింది. ఒకప్పుడు రోడ్లు చూశారు, గుంతలు పడిపోయి ఎవరన్నా బయట పోతే నడివిరిగిపోతుంది. ఎవరన్నా డెలివరీకి పోవాలంటే హాస్పిటల్కి పోయే పని లేకుండా మధ్యలోనే డెలివరీ అయిపోయే పరిస్థితి వచ్చి ఉంటుంది. ఈరోజు నేను అడుగుతున్నా, మీ రోడ్లు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగున్నాయంటే గట్టిగా చెప్పండి.
ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, అవి కూడా రిపేర్ చేస్తాం. భవిష్యత్తులో రోడ్లన్నీ అద్దంలాగా ఉండాలని ఆలోచిస్తున్నా, మీరు సహకరిస్తే. దానివల్ల మనం ఎక్కడికి పోవాలన్నా రావాలన్నా ఒకప్పుడు మీరు చూస్తే నేషనల్ హైవేస్ ఉన్నాయి. 30 ఏళ్లకు మునుపు అయితే మనం రోడ్ల మీద పోయేవాళ్ళం కాదు. ఈరోజు నేషనల్ హైవేస్లు ఎక్కడా గుంతలే లేవంటే విధానమే కారణం. అలాంటివన్నీ వచ్చాయి. ఇంకో పక్కన మీరు చూస్తే డిఎస్సి, మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి పెడతానని మొదటి సంతకం పెట్టాను. రేపు జూన్ లోపల డిఎస్సి పరీక్షలు ఈ నెలలోనే ప్రారంభించి జూన్ లోపల ఉద్యోగాలు ఇచ్చి తిరిగి స్కూళ్ళన్నీ రీఓపెన్ చేసే లోపల కొత్త టీచర్లందరినీ పోస్ట్ చేసే బాధ్యత నాది. ఇంకో పక్కన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఈ ఊర్లో యాదవులు ఉన్నారు. మీ జీవనోపాధి గొర్రెలు మేపుకోవడం, లేకపోతే గేదెలు కానీ ఆవులు కానీ మేపుకోవడం ప్రధానమైన వృత్తి మీకు. అదే మరి ఇంకొక పక్కన చూస్తే చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళంతా మగ్గాలు పెట్టుకొని నేసే పరిస్థితి. అదే మరి చెట్లెక్కి కళ్ళు గీత గీసే గీత కార్మికులు ఉన్నారు. ఇంకో పక్క సముద్రంపై ఆధారపడి మత్స్యకారులు ఉన్నారు. వడ్డీర కూడా కంకర కొడుతూ వాళ్ళంతా ఆధారపడతారు. నాయీ బ్రాహ్మణులంతా కూడా ఎక్కడికక్కడ మంచి శుభ కార్యక్రమాలు జరిగితే వస్తూ ఉంటాం, దేవాలయాల్లో ఉంటారు. నేను అందరినీ ఆలోచిస్తున్నాను, ఏం చేస్తే మీ జీవితాల్లో బాగుపడతారో ఆలోచిస్తున్నాను. ఈరోజు గొర్రెలున్నాయి, మీరు గొర్రెలు పట్టిస్తాం. గొర్రెలు పట్టిస్తే ఎండ వాన పండగ లేకుండా మీ ఇంట్లో పెళ్ళైనా గొర్రెలు మాత్రం తీసుకుపోవాల్సిందే. నేను తెలంగాణలో, నేను హైదరాబాద్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చూసేవాడిని. ఓసారి మీరు ఆ గొర్రెలు తీసుకొని మొత్తం దేశం అంతా తిప్పేవాళ్ళు, రాష్ట్రం అంతా తిప్పేవాళ్ళు. రాత్రుల్లో మంద కూడా పెట్టేవాళ్ళు. ఆ మంద పెడితే కొంత డబ్బులు వచ్చేటివి. అవన్నీ చూసిన తర్వాత ఈరోజు ఒకప్పుడు ఆవులు కూడా ఇట్నే మేపాం. ఇప్పుడు ఆవులు బయట తీసుకుపోయే పని లేదు, ఇంటి దగ్గరనే గడ్డేయగలుగుతున్నాం. దానా ఇంటి దగ్గరనే వేస్తాం. ఒక 2 ఆవులుంటే ఒక 15,000 వస్తాయి. గొర్రెలు కూడా బయట తీసుకుపోయే పని లేకుండా ఇంట్లోనే ఊర్లోనే మేపుకునే పరిస్థితి వస్తుంది. గడ్డి కూడా పెంచుకునే పరిస్థితి వస్తుంది. దానా కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఈ ఊర్లో చూశాను. ఇంకొక అమ్మాయి అయితే కొడుకుంటే ఆ అబ్బాయి కూడా 10వ తరగతి చదివి మానేశాడు. అతన్ని కూడా నేను చూశాను. ఈ ఊర్లో యువత ఉన్నారు. ఇమ్మీడియట్గా చదువుకున్న వాళ్ళు, చదువు మానేసిన వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఇంటి దగ్గరనే గొర్రెలు పెంచుకునే వ్యాపారం మీ అందరికీ నేర్పిస్తాను. దీన్ని లాభసాటిగా ఏం చేయాలో కూడా చేస్తాం. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. దానికి కావాల్సిన షెడ్లు కడతాం. దానికి కావలసిన ఏ విధంగా చేస్తే బాగుంటుంది అవన్నీ నేర్పిస్తా. ఈ ఊరిలో ఎందుకంటే మీరు నన్ను 40 సంవత్సరాలుగా ఆదరించారు తెలుగుదేశం పార్టీని. మీ రుణం తీర్చుకునే సమయం వచ్చింది. కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను. ఈ గ్రామం దశ దిశ మార్చే బాధ్యత కలెక్టర్ పైన ఉంది, ఎమ్మెల్యే పైన ఉంది. ఏదో ఒక రోజు రావడం పోవడం కాదు.